శ్రీకాళహస్తిలో అమర్నాథ్ గౌడ్ 3వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అమర్నాథ్ గౌడ్ చిత్రపటానికి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధర్ రెడ్డి నివాళులర్పించారు. అమర్నాథ్ గౌడ్ మరణం రాజకీయ వేధింపులు, హింసకు ప్రతీక అని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబంపై జరిగిన వేధింపులను ప్రశ్నించినందుకే అమర్నాథ్ గౌడ్ ను దారుణంగా హత్య చేశారని ఆరోపించారు. అభివృద్ధిని బ్రహ్మాండంగా ఎన్డీఏ డబ్బులిచ్చిన సర్కారు నాయకత్వం, మోడీ గారి నాయకత్వం, జోహార్ ఇండియా, జోహార్ ఇండియా, జోహార్ గోపాలన్న, జోహార్ గోపాలన్న, జై హింద్. కూడా ఉమ్మడి పోరాటాలతో అదేవిధంగా ధర్నాలు కార్యక్రమాలు ఉధృతంగా చేసిన దానివల్ల ఈరోజు ఎన్డీఏ పార్టీ అధికారంలో వచ్చిందని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. మా కాళహస్తి నియోజకవర్గం కూడా బీసీల మీద ముఖ్యంగా నా మీద అయితే ఏమి, అదేవిధంగా గురువారెడ్డి అయితే ఏమి, బిన్నెల రవి అయితే ఏమి, ఇలాంటి చాలా మంది మీద, మహిళలు కూడా రేణుకక్క మీద అయితేమి, సుమతమ్మ మీద, అందరి మీద కూడా అనేకమైనటువంటి కేసులు, మనకు సంబంధాలు లేనటువంటి కేసులు అంతా కూడా ఏర్పాటు చేసి ఆ రోజు బీసీని అనగదొక్కే కార్యక్రమం చేశారు. అందువల్లే బీసీ అంతా కూడా ఉమ్మడి పోరాటం